లేటెస్ట్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది ఒక మంచి నోటిఫికేషన్. దీన్ని తప్పకుండా అందరూ ఉపయోగించుకోండి, వదిలిపెట్టకండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్: రిఫైనరీ డివిజన్, గువాహతి, బరూని, గుజరాత్, హల్దియా, మథురా, పానీపత్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్: పైప్లైన్ డివిజన్, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్. అంటే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కింద పోస్టులు అనేది భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది. మనకి ఇండియన్ ఆయిల్ వచ్చేసి మనం రెగ్యులర్గా చూస్తుంటాం, ఉపయోగించుకుంటాం పెట్రోల్ కోసం. దీని యూనిట్స్ అనేది రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం. కానీ దీని ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు మెన్షన్ చేసిన యూనిట్స్లలో ఉన్నాయి. దానిలో 2 డివిజన్స్: పైప్లైన్ డివిజన్, రిఫైనరీ డివిజన్. మనకి రిఫైనరీ డివిజన్ నుంచి 25,000 నుంచి 105,000. పైప్లైన్ డివిజన్ అయితే మనకి 23,000 నుంచి 78,000 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. మనకి నోటిఫికేషన్ విడుదల చేసింది వచ్చి 20 తారీఖు 7వ నెల 2024. బట్ స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ ఈ డేట్ కాదు, ఇది విడుదల చేసిన డేట్ మాత్రమే. పోస్టులు వచ్చేసి మనకి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఉన్నాయి. కానీ ఇక్కడ నేను టోటల్ చెప్తా, రిజర్వేషన్ ప్రకారం చెప్తే చాలా టైం పడుతుంది. పోస్ట్ కోడ్ వచ్చేసి 201 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ప్రొడక్షన్. ఇక్కడ మనకి గువాహతి, బరూని, గుజరాత్, హల్దియా, మథురా, పిఆర్పిసి, పానీపత్, దిగ్బాయ్, బొంగాయిన్, పారదీప్ నుంచి మనకి 19, 21, 40 పోస్టులు, 23, 19, 16, 24, 29 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చి గువాహతి 10, బరూని 3, గుజరాత్ 3, మథురా 6, దిగ్బాయ్ 4, బొంగాయిన్ 7. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 వచ్చేసి పిఆర్పిసి, పానీపత్ నుంచి 16 పోస్టులు, పారదీప్ నుంచి 6 పోస్టులు. జూనియర్ ఇంజనీరింగ్ బరూని 4 పోస్టులు మనకి. అట్లా మళ్ళీ కేటగిరీ వైజ్ ఉన్నాయి. అసిస్టెంట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ 4 బరూని 4 పోస్టులు, యూఆర్ 2, ఎస్సీ 1, ఓబీసీ 1. గుజరాత్ నుంచి 12 పోస్టులు, యూఆర్ 5, ఎకనామిక్ వీకర్ సెక్షన్ 1, ఎస్సీ 1, ఎస్టీ 2, ఓబీసీ 3, హల్దియా 2. టోటల్ యూఆర్లో 2 పోస్టులు ఉన్నాయి మనకి. ఇంకా వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 మెకానికల్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి గువాహతి, బరూని డిఫరెంట్ కేటగిరీలో 7, 9, 2, 4 ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. దీంతోపాటు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఇన్స్ట్రుమెంటేషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి గుజరాత్, బరూని, మథురా, పిఆర్పిసి, పానీపత్, బొంగాయిన్, పారదీప్. మనకి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ వచ్చేసి గువాహతి, బరూని, గుజరాత్, హల్దియా, పిఆర్పిసి, పానీపత్, దిగ్బాయ్, బొంగాయి జోన్. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 వచ్చేసి గువాహతి, గుజరాత్, హల్లా, మథురా, పిఆర్పిసి, పానీపత్, దిగ్బాయ్, బొంగాయి. ఇట్లా మనకి వేకెన్సీస్ అనేది ఉన్నది. మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేది మెన్షన్ చేశారు. మనకి డిసేబిలిటీ కండిషన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఏది పిహెచ్ ఇవన్నీ మెన్షన్ చేశారు. తర్వాత పోస్టులు అనేది వచ్చేసి మనకి డిస్టిక్ వైజ్గా మనకి కోడ్ ఇచ్చేశారు. నార్త్ రీజియన్, తర్వాత ఈస్ట్ రీజియన్, సౌత్ రీజియన్ అని. అందులో స్టేట్ వైజ్గా పోస్ట్ విత్ రిజర్వేషన్తో మనకి మెన్షన్ చేశాడు. ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ టీఎన్ఐ కానీ, టెక్నికల్ అటెండెంట్. అంటే ఇవి మనకి టెక్నికల్ అటెండెంట్ వచ్చేసి మనకి ఐటీఐతో ఉంటాయి. ఇంకా కింద ఉంటాయి, మళ్ళీ డీటెయిల్గా మెన్షన్ చేసి చెప్తాను. పైప్లైన్ డివిజన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంజనీరింగ్ పోస్ట్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అండ్ అప్కీపింగ్ మిషన్ ఇంజనీరింగ్. మనకు రోల్స్ వచ్చేసి మోటార్స్ అండ్ బూస్టర్ ఇంజన్, మోటార్స్, సంప్ మోటార్స్, మనకి ఏదైతే ఎలక్ట్రికల్ పైప్లైన్ డివిజన్కి సంబంధించిన మోటార్స్ రిపేర్ అలాంటివి ఉంటాయి. టెక్నికల్ అటెండెంట్ అంటే మనకి టెస్టింగ్ ఆఫ్ ప్రోడక్ట్ డిజైనింగ్ అండ్ పైప్లైన్ మ్యాన్ఫోల్డ్ పైప్లైన్ డిజైనింగ్ కానీ, టెస్టింగ్ కానీ, బూస్టర్ యూనిట్స్ ఆఫ్ మాన్యువల్ వాల్వ్ ఆపరేటింగ్ అంటే వాల్వ్ని బూస్టర్ చేయడం కానీ, దాన్ని చెక్ చేయడం కానీ ఉంటుంది. క్వాలిటీ పారామీటర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ప్రొడక్షన్కి వచ్చి 3 ఇయర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, 3 years బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఆఫ్ 50%
మార్క్స్ ఇన్ అగ్రిగేటెడ్ ఫర్ జనరల్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఓబీసీ కానీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ 50% వచ్చిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% వచ్చినా సరిపోద్ది. 3 years డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ అని ఉండాలి మనకి. అదే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 అయితే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చి రిఫైనరీ విత్ బాయిలర్ అథారిటీ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ బాయిలర్ కాంపిటేటివ్ సర్టిఫికేట్. మనకి పీసీసీ అని బాయిలర్ కాంపిటేటివ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, అది కావాలి 2nd క్లాస్లో. 3 years దాంతోపాటు 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెట్రిక్ విత్ ఐటీ ఫిట్టర్ ఆఫ్ మినిమం 2 years డ్యూరేషన్ ఆర్ బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇది అందరికీ వర్తిస్తుందండి, డిగ్రీ కానీ ఇక్కడ మనకి డిప్లొమా కానీ ఐటీ ఫిట్టర్ కానీ. కాకపోతే పైన ఉన్న రిఫైనరీ సర్టిఫికేట్ కావాలి. బాయిలర్ కాంపిటేటివ్ సర్టిఫికేట్ విత్ 2nd class ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ బాయిలర్ అటెండెంట్. ఇది ఒక ఫిట్టర్ చేసి బాయిలర్ అటెండెంట్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్ ప్రిస్క్రైబ్ కావాలంటే కష్టం. ఈ కండిషన్స్ ఫాలో అయినాయంటే చాలా తక్కువ మంది ఉంటారు కాంపిటీషన్ అనేది ఎగ్జామ్ రాయడానికి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అగెనెస్ట్ రిజర్వ్డ్ పొజిషన్స్. మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, కంట్రోల్ అనాలిసిస్ కానీ, ఫైర్ అండ్ సేఫ్టీ కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి 3 years డిప్లొమానే అడుగుతాడు. మనకి ఒక క్వాలిటీ కంట్రోల్కి అయితే బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ విత్ 50% ఉండాలి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్మ్యాన్కి అయితే మెట్రిక్ ప్లస్ సబ్ ఆఫీస్ కోర్స్ విత్ ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ ఆర్ ఈక్వలెంట్ రెగ్యులర్ కోర్స్ ఉండాలి. వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మనకి ప్రిస్క్రైబ్డ్ హైట్, వెయిట్, చెస్ట్ కంపల్సరీ ఉండాలి. హైట్ వచ్చి 165, వెయిట్ వచ్చి 50 kgs, చెస్ట్ వచ్చి 81. బిఎంఐ రేంజ్లో కంపల్సరీ ఉండాలి. మ్యాక్సిమం అందరు ఉంటారు, కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఒబేసిటీ కానీ బిలో వెయిట్ కానీ చెక్ చేసుకొని ఒకసారి సరిపోతుంది. మ్యాక్సిమం బిఎంఐ 11లో అందరూ వచ్చేస్తారు. తర్వాత మనకి పైప్ లైన్ డివిజన్లో వచ్చి సేమ్ మళ్ళీ అవే క్వాలిఫికేషన్స్ మెన్షన్ అయితే, కాకపోతే అక్కడ పోస్టులు అనేవి మారుతాయి. పెద్ద మీకు చేంజెస్ ఏం కాదు. 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సేమ్ అవే ఉంటాయి. మీకు టెక్నికల్ ఐడెంటిటీ వచ్చేసి మీకు ఐటీఐ ట్రేడ్ ఉండాలి, 10th విత్ ఐటీఐ. దానికి వచ్చేసి ట్రేడ్స్ ఎలక్ట్రికల్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్ట్ కమ్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, టర్నర్, వైర్మెన్, డ్రాట్స్మెన్, మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈఎస్ఎం, మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్. క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పేసాం. మనకి తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4కి వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది పెట్రోలియం కానీ, పెట్రోకెమికల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, కెమికల్స్ కానీ. దాంతోపాటు మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 PNUకి అయితే ఏం అవసరం లేదు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 PNUకి మినిమం 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ జనరేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ అండ్ సబ్స్టేషన్స్లో కానీ, వాటిలో ఏది మనకి ఇంకా న్యూమరికల్ రిలేస్ కానీ, పెట్రోల్ రిఫైనరీ కానీ, పెట్రోకెమికల్స్ కానీ, కెమికల్ ఫర్టిలైజర్స్, పవర్ ప్లాంట్స్, లార్జ్ ఇండస్ట్రియల్స్ ఎట్లా లేకపోయినా 1 year పోస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ బాయిలర్ కానీ, యూటిలిటీ బాయిలర్స్ కానీ, మ్యాక్సిమం బాయిలర్లో ఉన్న మనకి ఇదేమంటాం థర్మల్ పవర్ ప్లాంట్లో ఎవరికైనా అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎవరన్నా దీనికి ఎలిజిబుల్ అవుతారు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 వచ్చేసి మినిమం 1 year ఆఫ్ సేమ్ ఇది కూడా అంతే పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, సబ్స్టేషన్లో మనకి పవర్ ప్లాంట్స్లో కానీ, లార్జ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కెమికల్స్లో కానీ, పెట్రోకెమికల్స్లో కానీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 మెకానికల్ వచ్చేసి 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వాల్వ్స్లో కానీ, పంప్స్లో కానీ, మెకానికల్ సీల్స్లో కానీ, డ్రై గ్యాస్ సీల్స్, బేరింగ్స్, సేఫ్టీ వాల్వ్స్, పెట్రోలియం రిఫైనరీ, పెట్రోకెమికల్స్, ఫర్టిలైజర్, పవర్ ప్లాంట్స్, లార్జ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. జూనియర్ ఇంజనీర్ కూడా అంతే 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ కెమికల్, ఫర్టిలైజర్. మ్యాక్సిమం ఇది మీకు పైప్ లైన్ డివిజన్ కాబట్టి మీకు అన్నీ సేమ్ ఉంటుంది దగ్గరికి, కాకపోతే పోస్టులు అనేవి డిఫరెంట్ ఉంటుంది మీకు కేటగిరీ బట్టి. ఈ క్వాలిటీ అయితే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. అది మనకి హెచ్పిఎల్సి కానీ, హ్యాండిలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ XRC, GC, ICAP,
ఈ ఆటో అనాలిసిస్ మ్యాక్సిమం మాత్రం ఇలా అన్నిటికీ ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు. ఈ జూనియర్ ఇంజనీరింగ్ సేఫ్టీకి కూడా అంతే, పంప్ హౌస్, పెట్రోలియం రిఫైనరీ వాటికి. మీకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 26 years. అది కూడా 31/7/2024 ఆ డేట్ నుంచి వెళ్ళి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎక్స్ అప్రెంటిస్ అనేది మనకి ఇక్కడ రిఫైనరీ డివిజన్కి కన్సిడర్ చేస్తారు. అది ఇక్కడ మెన్షన్ చేశారు, నేను ఇందాక చెప్పండి 1 year ఎక్స్పీరియన్స్, అదే. తర్వాత ఇక్కడ మన నార్మల్గా మీకు తెలిసిందే ఎస్సీ ఎస్టీ మనకి రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి జనరల్కి 27, ఎస్సీ ఎస్టీకి 32, ఓబీసీకి 30, నాన్ క్రిమీ లేయర్ ఉంటాయి. ఇదంతా మనకి అవసరం లేదు. అప్లై అనేది మనకి మెయిల్ ఐడి, తర్వాత ఫోటో వచ్చేసి 50 to 100 kbps ఉండాలి. స్కాన్డ్ సిగ్నేచర్, డాక్యుమెంట్స్ కాపీస్ అన్నీ ఉండాలి సేమ్. ఇక్కడ మెయిన్గా ఇవైతే డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 22/7/2024, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21/8/2024, 10 షెడ్యూల్ 10/9/2024 మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది వస్తుంది. ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి రిజల్ట్స్ కూడా 3rd week of October, మొత్తం ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. మీకు ఎగ్జామ్ ప్లానింగ్ కూడా మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంకొక వీడియో పెడతాను. ఈ డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 22/7/2024 నుంచి 21/8/2024. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.